ఒక్కసారి మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. 25వ అధ్యాయంలో ఒక్కసారి 3వ వచనం చదవండి. ఈమె పేరు అబీగయలు, వాళ్ళ ఆయన గారి పేరు నాబాలు. ఓకే, చదవమ్మా. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. బాబా, ఈమె ఎలాంటిది? రూపసి, చాలా అందగత్తి. అందగత్తి అని పిలువబడిన ఈమె అంత సుబుద్ధి గలదు కూడా. ఏమండి, అందగత్తి అన్నాడు, చాలా అందగత్తి. రూపసి అన్నాడు, ఎట్ ద సేమ్ టైం సుబుద్ధి గలది. ఈ స్త్రీ ఎలాంటిదండి? సుబుద్ధి గలది. ప్రియ దైవ జనాగమా, సుబుద్ధి మనకునటం అది మనకెంతో అవసరం అండి. సుబుద్ధి మనకుంటే ఆ సుబుద్ధి ఖచ్చితంగా మనల్ని బ్లెస్ చేస్తుందండి. సుబుద్ధి వలన ఆశీర్వాదం పొందుతామండి. ఇదే అధ్యాయంలో 33వ వచనంలో లాస్ట్ లైన్ చూడండి. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఏ బుద్ధి చూపించింది ఈమె? సుబుద్ధి చూపించింది. సుబుద్ధి వలన ఏం పొందింది ఆమె? ఆశీర్వాదం పొందింది. ఏమంటే సుబుద్ధి ఉంటే ఏం జరిగింది? ఇంకో మాట చెప్పమంటారా? సమూయేలు మొదటి గ్రంథంలోనే 18వ అధ్యాయంలో 14వ వచనంలో సుబుద్ధి దావీదుకు ఉంది. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎవరు తోడుగా ఉన్నారు? వండర్ఫుల్, దేవుడు తోడుగా ఉన్నారు. ఎవరు తోడుగా ఉన్నారు? సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించిన దావీదుకు తోడుగా ఉన్నారు. మీలో ఎంతమందికి ఆయన తోడుగా ఉంటే బాగుండు అనుకుంటున్నారు? వెరీ గుడ్, అందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటున్నారు. తోడుగా ఉండాలంటే మన బుద్ధి ఎలా ఉండాలి? మనిషి మంచోడే కానండి, అంటే బుద్ధి మాత్రం నన్ను అడగొద్దండి అంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు? ఇది నేను నీట్గా మాట్లాడే మాట, మీరు ఏదో కొంతమంది అనేశారు కూడా ఆ మాట. యేసు రక్తమే చేయ, మనిషి మంచోడే కానండి, ఆ బుద్ధి గురించే నన్ను అడగొద్దండి అంటారా లేదా? అంటే చాలామంది ఈ రోజున మన బుద్ధి ఎలా ఉంది? సుబుద్ధి ఉంటే దేవుడు తోడు ఉంటాడు. దేవుడు తోడు ఉంటే ఎలా ఉంటుంది చెప్పిన పరిస్థితులు? ఒక ఆయనకి దేవుడు తోడున్నాడు. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయం పొందెను. ఇతడు ఎవరంటే హిజ్కియా. అంటే దేవుడు హిజ్కియాకు తోడున్నాడు, వెళ్ళిన చోటెల్లా జయం పొందుతున్నాడు. అంటే దేవుడు తోడుంటే వెళ్ళిన చోటెల్లా జయమే. ఇంకొక ఆయన ఉన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తాం. 2-3 వచనాల్లో యెహోవా అతనికి తోడై ఉండెననియో, అతడు చేతులతో చేసిన పని యావత్తు అతని చేతిలో దేవుడు సఫలము చేశాననియో అతని యజమానుడు తెలుసుకున్నాడు. అంటే చేత్తో ఈయన ఏ పని పట్టుకున్నా పని ఏమవుతుంది? సఫలమైపోతుంది. కారణం ఏంటంటే యెహోవా అతనికి తోడున్నాడు. మీకు నాకు కూడా దేవుడు తోడుంటే చేత్తో ఏ పని పట్టుకున్నా, ఎక్కడికి వెళ్ళినా. ఒక ఆయన ఉన్నాడు, ఏది మాట్లాడితే ఆ మాట అయిపోతుంది. ఇలా జరిగితే బాగుండంటే అలాగే జరుగుతుంది. అమ్మమ్మ ఇలా జరగకుంటే ఉంటే బాగుండు అనుకుంటే అది జరగట్లేదు. ఇంతకీ ఆయన ఎవరంటే సమూయేలు. ఆయన గురించి సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో 19వ వచనం రాయబడి ఉంది. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉండెను అని, అతడు ఏది మాట్లాడినా సరే అతని మాటలలో ఏది తప్పిపోలేదు. ఏది మాట్లాడితే అది ఏమవుతుంది? తప్పిపోకుండా అయిపోతుంది. కారణం ఆయనకి ఎవరు తోడున్నారు? 3 మొక్కలు తెలుసుకున్నామండి, ఇక చాలా ఉన్నాయి కానీ తెలుసుకునేంత టైం లేదు. దేవుడు తోడుగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా, దేవుడు తోడుగా ఉంటే ఏ పని పట్టుకున్నా, దేవుడు తోడుగా ఉంటే ఏది మాట్లాడినా, ఈరోజు ఆ దేవుడు మనకి తోడుండునుగాక. దేవుడు దావీదుకు తోడున్నాడు. దావీదుకు తోడున్నాడు కాబట్టి దావీదుకి ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్ళినా జయం వరిస్తుందండి దావీదుకి. ఎక్కడో అట్టడుగునున్నవాడు, గొర్రెలతో ఉన్నవాడు ఇప్పుడు దేవుడు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడో, అందల మీద కూర్చోబెట్టాడండి. రాజుగా చేశాడు, రాజు నుండి చక్రవర్తిగా చేశాడు. కారణం ఏంటంటే సుబుద్ధి. అనండి, ఇంకోసారి అనండి, ఇంకోసారి చెప్పండి. కనుక మనందరికి ఏ బుద్ధి కావాలి? 5 గంటలు ప్రార్థన చేస్తానండి రోజుకి, కానీ నాకు ఆ బుద్ధి మాత్రం నాకు సుబుద్ధి అంటారా? ఒక 3 కూతుళ్ళు ఉండేవాళ్ళు. ఆ 3 కూతుళ్ళు నా దగ్గరికి వచ్చి కళ్ళంట నీళ్లు కారుస్తూ మా నాన్న మారాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అనేవాళ్ళు. ఎవరికండే మీరు మారాలి, ఆయన కాదు మారాల్సింది. అంత మంచి ప్రార్థనా పరుడు, ఆయన మారాలని ప్రార్థన చేస్తారేంటి? మీరు నన్ను చేయమంటారేంటి? మళ్ళీ మీరు చేసేది కాకుండా మీరే మారాలి, మీకోసం ఆయన ఏడుస్తున్నాడు అంటే మీకు అంతవరకే తెలుసు. ప్రార్థన చేయడానికి మా నాన్నగారు 2ంటికి లేస్తారు చెప్పన, 4ంటికి లేగుస్తారు. 4 నుండి 6 వరకు
మోకాళ్ళ మీదే ఉంటారు, చేతులు పైకెత్తి ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. 6ంటికి మేము ఇంకా పడకల మీద ఉన్నామంటే వేశ్యలను కూడా తిట్టరు ఎవరో, అలా తిడతాడండి బండబూతులు మా నాన్న. కన్న తండ్రి వేశ్యలను తిట్టిన దానికన్నా భయంకరంగా తిడతాడండి. చచ్చిపోవాలనిపిస్తుందండి ఆ తిట్లు భరించలేక. మాకేదో బాగోక లేవలేకపోయామనుకోండి, మా పరిస్థితి అయిపోయినట్టు. ఇంకా అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే ప్రార్థన బాగుంది కానీ బుద్ధి, చెప్పండి ఏమంటే కొంతమంది స్తుతులు రోజుకి 7 సార్లు చేస్తారు కానీ వాళ్ళ బుద్ధి, వాక్యం కొంతమంది అధ్యాయాలు చదువుతారు కానీ వాళ్ళ బుద్ధి. దేవుడికి కావాల్సింది మంచి బుద్ధి, సుబుద్ధితో చేసే 1 నిమిషం ప్రార్థనైనా ఫలిస్తుందండి ఆ ప్రార్థన. మనందరికి అలాంటి సుబుద్ధినిచ్చి సుబుద్ధితో భక్తి చేసే కృపను మన దేవుడు మనకిచ్చునుగాక. ఆమెన్. హల్లెలూయా.